ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని ఏమీ చేయకుము. నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడువని ఇందువల్ల నాకు కనబడుచున్నది అనెను. దేవుడు ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇచ్చినట్టు మనం బైబిల్లో మొదటిసారి చదువుతాం. నీవు నాకు భయపడుతున్నావని ఇప్పుడు నాకు తెలుసు అని అబ్రహాముని గురించి ఇస్సాకును బలర్పించినప్పుడు దేవుడు చెప్పిన మాట. ఆ సమయంలో అబ్రహాముకు దాదాపు 125 సంవత్సరాలు. ఈసారి అబ్రహాము ఇంకా ప్రారంభంలో ప్రేమించినట్టుగానే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడో లేదో చూడడానికి దేవుడు అతన్ని మళ్ళీ పరీక్షించాడు. దేవుడు అతనితో, నీ కుమారుడైన ఇస్సాకును బలర్పించు. ఇది ఉన్నపాటున రేపే కాదు, 3 రోజులు మోరియా పర్వతంపైకి ప్రయాణం చేసి ఆ తరువాత ఇస్సాకును బలిగా అర్పించు అని చెప్పాడు. ఎందుకు ఇలా చెప్పాడు అనంటే, దేవుడు మనల్ని ఎప్పుడూ తొందరపడి ఏమీ చేయమని అడగడు. అబ్రహాము 3 రోజులు నడిచి తాను ఇస్సాకును బలిపీట మీద పడుకోబెట్టడం ఎంత బాధాకరమైందో అర్థం చేసుకుని హృదయపూర్వకంగా ఇస్సాకును బలి ఇవ్వడానికి అబ్రహాము సిద్ధపడాలి. ఇది దేవుని ఆలోచన. ప్రార్థన. ప్రభువా, నాకు భూసంబంధమైన ఆస్తి, నా ప్రియమైన పిల్లల కంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పగలిగే సమర్పణ నేర్పించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.